హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఏంటి అంటే తిరుపతిలో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. లైక్ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి 1 ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 days ఈ బుక్ ఎక్స్పో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న గ్రౌండ్లో అనమాట. లైక్ ఇక్కడ అన్నీ అంటే డిఫరెంట్ పబ్లికేషన్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ విజయవాడ, హైదరాబాద్ ఇట్లా వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ అందరూ బుక్స్ ఎగ్జిబిషన్ పెడతారు. సో అన్ని బుక్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. లైక్ నావెల్స్ అండ్ ఈవెన్ ఇంటర్మీడియట్ పిల్లల టెక్స్ట్ బుక్స్ కానివ్వచ్చు, లేకపోతే టోఫెల్, గేట్ ఎక్సెట్రా కంప్లీట్గా అన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి బుక్ కొనాలి అని అనిపిస్తుంది. లైక్ నేను ఇంతమంది చదువుతారు ఆ బుక్స్, ఇంతమంది వచ్చినారు అని అనుకున్నాను. కానీ సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళు ఎత్తుకునే కొన్ని బుక్స్ అయితే మనకు తెలియవు అనమాట. అండ్ పిల్లలకి మ్యాజిక్ స్లేట్స్ ఇలాంటివి వచ్చాయి కదా, లైక్ ఈజీగా వైప్ చేసేసి మళ్ళీ రీరైట్ చేయొచ్చు అవి కానీ అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి సద్గురు బుక్స్ అనమాట ఇవి. అండ్ రుద్రాక్ష మాలలు ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి దగ్గర అంటే కొన్ని స్టాల్స్లో కంప్లీట్గా తెలుగు అనమాట, రచనలు లైక్ తెలుగు పద్యాలు ఇలాంటివి. తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్లో అయితే నాకు ఎప్పటి నుంచో విష్ హ్యారీ పాటర్ది కంప్లీట్ సెట్ ఉంది, కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఎప్పటికైనా అది కొనాలి అని ఉంది. అండ్ కుక్ బుక్స్ కూడా అవైలబుల్ అనమాట. అండ్ ఒక బుక్ అయితే నేను చూసాను 1801 హెల్త్ బెనిఫిట్స్ది సంథింగ్. అది తీసుకుందాం అనుకున్నా కానీ అది కంప్లీట్ అసలు తెలియని ఇంగ్లీష్లో ఉందన్నమాట. దాన్ని తెలిసి డీకోడ్ చేసే వరకే సగం టైం అయిపోతుంది. కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఎన్ని బుక్స్ ఉన్నాయంటే లైక్ 90s కిడ్స్కి అయితే పిచ్చి పట్టిపోతుంది. లైక్ పంచతంత్ర, అక్బర్, బీర్బల్ ఎక్సెట్రా ఇలాంటి స్టోరీస్ అన్నీ ఉండే బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ డివోషనల్గా మైథలాజికల్ స్టోరీస్ లైక్ రామాయణ, మహాభారత అలాంటివి కానీ, అండ్ పెద్ద బాల శిక్ష. సో ఇట్లా అన్ని కైండ్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. రామాయణ, మహాభారత లైక్ మొత్తం హిస్టారికల్ రిలేటెడ్, మైథలాజికల్ రిలేటెడ్ అండ్ బెడ్ టైమ్ స్టోరీస్ అయితే చాలా ఉన్నాయి. ఈ స్టాల్ నాకు చాలా నచ్చింది. లైక్ మొత్తం నా లైక్ చైల్డ్హుడ్ని రిమెంబర్ చేసింది. నాకు సుడోకో బుక్స్ అంటే చాలా పిచ్చి. అవి సాల్వ్ చేయడము, మ్యాథ్స్ పజిల్స్ ఇవన్నీ. చిన్నప్పుడు అయితే సండే వచ్చిందంటే ఆదివారం బుక్ ఎత్తుకొని మొత్తం అసలు ఏమి చదవకపోయేదాన్ని, అవి సాల్వ్ చేసి బుక్ అక్కడ పడేస్తుండే. అండ్ సో నేనైతే సుడోకో బుక్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ అక్బర్, బీర్బల్ స్టోరీస్ ఆ బుక్స్ కూడా ఉండే. నా పర్సనల్గా నాకు అవి ఇంట్రెస్ట్, కానీ నేను ఎందుకు కొనలేదంటే ఆల్రెడీ నేను హవీష్కి ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా కానీ షార్ట్ స్టోరీస్ బుక్స్ తీసుకొని వస్తాను. ఇంకొకసారి ఎప్పుడన్నా బుక్ కలెక్షన్ మొత్తం ఒకసారి వీడియో తీసి పెడతాను. లైక్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఈ చార్ట్స్ అయితే నేను ఎంత మిస్ అవుతున్నాను. ఇప్పుడంతా ఫోన్ వచ్చేసి, టీవీస్ వచ్చేసి ఎవ్వరూ చార్ట్స్తో ఏబిసిడీలు చదవట్లేదు మోస్ట్లీ. చిన్నప్పుడైతే గోడక చార్ట్స్ తగిలిచ్చేసి ఒక స్టిక్ పట్టుకొని ఇలా చదివేవాళ్ళం కదా. అండ్ సో నా దగ్గర ఉన్న బుక్స్ అయితే నేను ఇస్కాన్లోనే మోస్ట్లీ తీసుకున్నాను అనమాట. ఇట్లా స్టాల్స్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నది లాస్ట్ టైం ఇంకో బుక్ తీసుకున్నా. అదేంటంటే లైక్ 501 కిడ్స్ యాక్టివిటీస్ అని ఉంటుంది. సో స్క్రీన్ లేకుండా కిడ్స్ యాక్టివిటీస్ ఎట్లా అని. సో అలా అనమాట. ఇక్కడ చూడండి హూ అబౌట్ వాట్ సంథింగ్ ఇలా ఉంది. అండ్ నేను చెప్పిన హ్యారీ పాటర్ బుక్స్ ఇవే. సో నేను ఇది అమెజాన్లో కూడా చూసాను. మోస్ట్లీ అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి మనకి, కానీ ఇట్లా మల్టిపుల్ బుక్స్ ఇట్లా ఆఫ్లైన్ దొరుకుతున్నాయి కాబట్టి చూడొచ్చు. ఇక్కడ మా బాబు ఎగ్జిబిషన్ అయినాక ఇట్లా ఏడుస్తున్నాడు. ఏం కావాలి? సో అదన్నమాట. సో మీకు టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. బుక్స్ కొనాలని కాదు, కానీ అన్నీ చూడడానికి. అండ్ మోస్ట్లీ మీకు ఖచ్చితంగా నచ్చితే వద్దనుకున్న కొనుక్కొని ఇంటికి వెళ్తారు. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.